ఈరోజు రేపో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయ్యేలోపో నిన్ననో రావాల్సి ఉండే దానికి పెద్ద దయచేసి మీడియా కోడికి ఎంటికలు లెక్క పెట్టే ప్రయత్నం వద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం అంటున్నా నేను. మీరేం మీ ఇష్టం కానీ విజ్ఞప్తి మీరు నాతో రాసుకోవచ్చు. నా విజ్ఞప్తి కూడా వినాలి కదా. అరే సార్ చేసి మళ్ళీ కోరుతా ఉన్నాం, యావత్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నాయకత్వ ఆదేశాల మేరకు సూచనల మేరకు నామినేషన్ ఆ ఇష్యూకు సంబంధించి దర్ ఇస్ నో డిస్కషన్, నో కాంట్రవర్సీ అని చెప్పడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు స్థానికంగా అభ్యర్థులకు సంబంధించి చెప్తాను విషయం. నిన్న కూడా నామినేషన్ తర్వాత చెప్పడం జరిగింది. మొదటి దశ ఓటింగ్ తర్వాత నరేంద్ర మోడీ గారికి వెన్నులో వణుకు పుడతా ఉంది, భయపడతా ఉన్నాడు. లేనట్టయితే 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో చెప్పుకునేటువంటి పరిస్థితిలో లేడు. కానీ ఇలా ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి సంపద భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేరుగా ముస్లింలకే పంచుతారని నిన్న చెప్పినాడు. మళ్ళా నిన్న ఆయన మాట్లాడుతూ దీనికి మూల కారణం ఎక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్ పేరు మీద జరిపినప్పుడు, పాంచ్ న్యాయ్ పేరు మీద కార్యక్రమం తీసుకున్నప్పుడు అందులో దేశవ్యాప్తంగా కులగణ సర్వే చేస్తా అని చెప్పింది. అది భారతీయ జనతా పార్టీకి రుచిస్తలేదు, సంఘ పరివారం రుచిస్తలేదు. దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కులగణన జరిగితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భయం పట్టుకుని ఈరోజు మళ్ళీ నరేంద్ర మోడీ గారు మీ ఇండ్లు గుంజుకుంటారు, మీ బంగారం గుంజుకుంటారు, మీ సంపద గుంజుకుంటారు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో దేశానికి అన్ని వర్గాలకు దేశం మొత్తం జనాభాకు నాయకత్వం వహించాల్సినటువంటి వ్యక్తి ఆయన ఎలా ఈ విధంగా నీచంగా దిగజారి భారతదేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విచారకరం. దీని మీద దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకొని మరి దీని మీద వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. దయచేసి ఇంతటి సీరియస్ ఇష్యూను దేశ ప్రజలు గారు ఇక్కడ కరీంనగర్ లోక్సభలో ఉండే